నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. అంతేకాకుండా మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదా న్యూమరాలజీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే మనకి లైఫ్లో మంచి జరుగుతుంది అనే విషయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఏది కూడా దయచేసి ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాకుండా నేను కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్, ఎలిమెంటల్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే చక్కగా అడిగి క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, గతంలో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అవి కావచ్చు, లేకపోతే రీసెంట్గా చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే దయచేసి గుర్తించండి. మనం ఏదో ఈరోజు సీడ్ నాటితే పొద్దున్నకి మొక్కలు ఎక్కడ వచ్చేవు, అలాగే మీరు ఒక 2 monthsలో 3 monthsలో పెట్టిన డబ్బులు వెంటనే మీకు రిటర్న్స్ రావాలంటే కూడా రావు. పేషెన్స్ అనేది చాలా అవసరం. బట్ ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మీరు ఏదైతే క్విట్ అయ్యి దాని నుంచి క్విట్ అయిపోయిన తర్వాత మీకు రావాల్సిన అమౌంట్స్ మీకు రావాలి అని అనుకుంటారో ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతాయి. బట్ స్లో అండ్ స్టడీగా రిజల్ట్ అయితే చూడగలుగుతారు. ఖచ్చితంగా బిజినెస్లో మంచి మార్పులు అయితే వస్తాయి, కంగారు పడకండి. అలాగే జాబ్ ప్రయత్నాలు చేసేవాళ్ళు, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతుంది. అలాగే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. అలాగే గత కొంతకాలంగా కూడా ఆల్రెడీ జాబ్ చేస్తూ వేరే కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీక్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్కి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రమోషన్స్ కావచ్చు, మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే మేబీ పేమెంట్ విషయాల్లో మేబీ మీరు ఎక్కువ అడిగి ఉండొచ్చు, అంత బడ్జెట్ వాళ్ళు ఇచ్చే పొజిషన్లో లేకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలస్యమైన అవ్వచ్చు, లేదా రాకపోవచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు. కాబట్టి పేషెన్స్తో ఉండండి. అండ్ ఎట్ ఏ టైం కూడా మీరు నెంబర్ ఆఫ్ బిజినెస్ చేయడం కానివ్వండి, నెంబర్ ఆఫ్ జాబ్స్, అంటే చాలామంది పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, జాబ్ చేస్తూ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్లో ఉండి కూడా ఏదైనా జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొంచెం ఈ వీక్ కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు, ఎక్కువ అలసిపోతున్నట్టుగా, మీకు మీ పర్సనల్ లైఫ్కి టైం లేనట్టుగా అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మీకు మీరు టైం ఇచ్చుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. మీతో మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆలోచించండి. అంటే ఏం చేస్తే బాగుంటుందో. రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మేబీ కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, లేకపోతే మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ వల్ల, మీ పాస్ట్ లైఫ్లో ఉన్న విషయాల వల్ల కావచ్చు. ప్రజెంట్లో మీరు దాస్తూ ట్రాన్స్పరెన్సీ లేకుండా, అంటే రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏవైనా విషయాలు దాచుంటే గనక ఏదో రకంగా వాటి గురించి అంటే బయటపడి ఆ విషయాల మీద కానివ్వండి. అంటే ఇది రిలేషన్ అంటే ఓన్లీ మ్యారీడ్ కపులే కాదు, లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకే కాకుండా కుటుంబ సభ్యులు, అంటే మేబీ ఫ్యామిలీ మెంబర్స్లో అమ్మా నాన్నలతో కానివ్వండి, మీ సిబ్లింగ్స్తో కానివ్వండి, ఎవరితో అయినా సరే గొడవ పడే అవకాశం కనిపిస్తుంది. ఇంటి నుంచి దూరం అవుతారు. అది వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, కుటుంబ సభ్యులతో కానివ్వచ్చు. మీరుంటున్న ప్లేస్ నుంచి ఖచ్చితంగా ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు, వెళ్ళిపోతారు కూడా. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, మనం ఎవరి సపోర్ట్ తీసుకోకుండా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఈ వీక్లో. కానీ కోపంతో కానివ్వండి, బాధతో కానివ్వండి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఎంత కాదనుకున్నా కుటుంబ సభ్యులు ఎప్పటికీ మన వాళ్ళే, దయచేసి అది గుర్తించండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేము, అది మాత్రం గమనించండి. కాబట్టి టెంపరీగా మీకు ఈ సిచ్యువేషన్స్ వచ్చినా బట్ పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కోసం వెతకండి కుటుంబ సభ్యులతో సంప్రదించి. డ్రైవింగ్ చేసేటప్పుడు, నైట్ జర్నీస్ చేసేటప్పుడు, ట్రావెలింగ్లో ఇంపార్టెంట్ థింగ్స్ క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఖచ్చితంగా ఇంటి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళడానికి, షిఫ్ట్ అవ్వడానికి, అంటే మేబీ మీరున్న ఇంటి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతారు.
ఆ ఇంటి నుంచి దూరం అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ట్రాన్స్ఫర్స్ అనేవి కనిపిస్తున్నాయి జాబ్‌లో. మీరు చేస్తున్న జాబ్ నుంచి దూరంగా వేరే ప్లేస్‌కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా హౌస్ షిఫ్టింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జాబ్ వల్ల కావచ్చు, కొన్ని కారణాల వల్ల కావచ్చు, ఇంటి నుంచి మీరుంటున్న ప్రెజెంట్ ఇంటి నుంచి, ఆ ఏరియా నుంచి, ఆ ఊరు నుంచి లేదా ఆ స్టేట్ నుంచి మీరు వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొంతమందికి రహస్య విద్యల మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది నేర్చుకోవాలని. తంత్రశాస్త్రంకి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలని కుతూహలంతో చాలామందుంటారు. దానికి సంబంధించిన గురువులను కూడా కలిసే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన బుక్స్ కూడా ఎక్కువ చదువుతూ ఉంటారు. బట్ ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్. ఏదొచ్చినా కుటుంబ సభ్యులున్నారని మర్చిపోకుండా వాళ్ళకి దగ్గరవ్వడానికి ప్రయత్నించండి. థాంక్ యూ సో మచ్.